హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా ఇంట్లో కొబ్బరన్నం అయితే చేసుకున్నాం. ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఒకసారి చూసేయండి. కొబ్బరన్నానికి మేమైతే పెద్ద సైజు కొబ్బరి చిప్పలు 3 తీసుకున్నాం. అవి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం వాటరేసి మిక్సీ చేసుకుంటే మనకు కొబ్బరి పాలైతే వస్తాయి. కొంచెం తక్కువ పాలు గాని వచ్చినట్టయితే ఎక్స్‌ట్రా వాటర్ వేసుకోవచ్చు. వేసి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక క్లాత్‌లో వేసి ఈ పాలైతే వడకట్టుకోవాలి. మనకు కొబ్బరి పాలొచ్చేస్తాయి. ఇప్పుడు మన కొబ్బరన్నంకి ఏవేవి కావాలో చూసేద్దాం. ఇవి దాల్చిన చెక్క, ఇవి లవంగాలు ఒక 15 తీసుకున్నాం. ఇది జాజి పువ్వు ఇలా ముక్కలు చేసి ఉంచుకున్నాము. గ్రీన్ పీసు మీకు అవైలబుల్‌గా ఉంటే వేసుకోవచ్చు. ఇవి 5 మిరపకాయలు, కొన్ని క్యారెట్ ముక్కలు, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పేసి పేస్ట్ చేసుకున్నాము. ఇది పుదీనా. తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు. ఇది రైసు మొత్తం 3 పావులు 1 అవర్ ముందైతే సోక్ చేసి పెట్టామిది. తర్వాత స్టవ్వు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిలయితే వేసుకోవాలి ఫస్టు. ఆయిల్ ఎంతైతే వేసామో అదే క్వాంటిటీలో నెయ్యి వేసుకోవాలి. ఈ కొబ్బరన్నానికి టేస్ట్ ఇచ్చేది ఈ నెయ్యే. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవి మసాలా దినుసులు అన్నీ వేసి ఫ్రై చేసేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి. మేము 3 పావులు రైస్ నానబెట్టాం కాబట్టి, ఒక పావుకి 2 గ్లాసులు చొప్పున మొత్తం 6 గ్లాసులు కొబ్బరి పాలైతే వేస్తున్నాము. తర్వాత మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ కొబ్బరి పాలు కొంచెం మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసేసి అలా దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 20 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అలా బాయిల్ అయితే చాలు. మనకు కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ అయితే రెడీ. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. కొబ్బరన్నం అయితే చాలా వచ్చింది. దీనికి చికెన్ గ్రేవీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.